ఈ రెండు బాగున్నాయి కదా? ఇది చూడు, అన్ని డ్రెస్సుల మీదకి బాగుంటుంది. ఇదేనా? అది కాదు, ఇది. హలో, ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. చెప్పు. ఒక ఇంపార్టెంట్ విషయం మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. మ్యామ్, ఫైల్ సర్దుతుంటే కనపడింది. ఎవరు పెట్టారో తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ తను చెప్పే అబద్ధాలు ఎక్కువ అవుతూ ఉండేవి సార్. ఆ డాక్టర్ చెప్పినట్లు తన అన్ని కదలికల్ని నేను కనిపెట్టాను. తను చెప్పిన ఏ మాట నిజం కాదు. వేరే దారి లేక నేను అలా చేయాల్సి వచ్చింది. సార్, ఇది కంటిన్యూ అవ్వాలా సార్? 3 గంటలుగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. టేక్ హిమ్. ఓకే సార్. రోజులు గడుస్తున్న కొద్దీ తను చెప్పే అబద్ధాలు ఎక్కువ అవుతూ ఉండేవి సార్. సార్, మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, మీ భార్య మీకు ద్రోహం చెయ్యరు అని. ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? నేను పని మీద బయట ఉన్నాను. ఇంటి రెనోవేషన్ వర్క్ ఎలా జరుగుతుంది? అలా అంటావేంటి? అదంతా పోయిన నెలే ఫినిష్ అయిపోయింది కదా. మీ ఇద్దరు ఫోన్ చేసి అడిగితే కదా మీకు తెలుస్తుంది. అను ఫోన్ చేయలేదా? లేదు, ఇప్పటి వరకు తను నాకు ఫోన్ చేయలేదు. మేం మాట్లాడుకుని చాలా రోజులైంది. అది నాన్న అడిగారు. రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కదా, అందుకే. హలో, వినబడుతోందా? హలో, మళ్ళీ చేస్తా. వాష్రూమ్కి వెళ్ళొస్తాను.
హలో విజయ్ సార్. ఏమైంది? ఎందుకు మీరు నన్ను అర్జెంటుగా కలవమన్నారు? ఒక విషయం చెప్పాలి, ఆ. చాలా కాన్ఫిడెన్షియల్. ఓ. దాని గురించి 1 మినిట్. హలో. ఆ? ఓ, సరే, నేను వస్తున్నా. మళ్ళీ కలుస్తాను. ఓకే. ఒక సాధారణ యాక్సిడెంట్ అలా అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. బట్ నాకొచ్చిన పేపర్ ఎవరో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్, ఈ యాక్సిడెంట్. హలో మను, నాకు సైబర్ సెల్ నుంచి ఒక హెల్ప్ కావాలి. ఇవే సార్ ఆ కాల్ డీటెయిల్స్. సార్ ఇవి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్ సార్. ఇందులో ఎక్కువగా కాల్స్ చేసిన నెంబర్ ఏదో తెలుస్తుందా? ఇదే సార్ ఆ నెంబర్. సార్ ఈ నెంబర్ రోనీ అనే పేరు మీద ఉంది సార్. సార్ ఇదే అతని ఐడి. రేపు నాకు ఒక క్లయింట్ మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అవుతుంది. సైలెక్స్ నువ్వు రావద్దు, నేను ఆఫీస్ కార్లో వచ్చేస్తాను. మను, మ్యామ్, ఆ నెంబర్కి వచ్చిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ దొరికాయి. ఆ నెంబర్ సైలెక్స్ ఇబ్రహీం అనే పేరు మీద ఉంది మేడం. ఓకే. ఓకే మేడం.